ఆరోపణలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 1142 కోట్ల రూపాయల టెండర్ల ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించినట్టు స్పష్టం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రయోజనాల కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ఆయన సవాల్ విసిరారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వ్యక్తిగతంగా ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్ అని పప్పులలో నూనెల వెల్ఫేర్ పిల్లలు చదువుకుంటున్నటువంటి పప్పు దినుసుల మీద, నూనె ప్యాకెట్ల మీద, హాస్టల్స్లో చేసే సామాగ్రి మీద అన్నిటి మీద అవకతవకలు జరిగింది. వరిధాన్యం మీద అవకతవకలు జరిగినాయి, ఇసుక మీద అవకతవకలు జరిగినాయి అని చెప్పారు. కొప్పుల ఈశ్వర్ ఏదైతే కమిషన్ల దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి కాలంకి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 ఇయర్ నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతుందో సెక్రటరీగా పనిచేసిండు. మరి మీరిద్దరుగా చేత దోసుకున్నారు. అసలు నీకు ఏమన్నా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నావు, అవగాహన లేక మాట్లాడుతున్నావు అని. మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్కి అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా పరచకుండా మాట్లాడినాడు. దానికి జవాబు చెప్పుడు తప్ప సూటిగా జవాబు చెప్పినాం కదా. మేము డొంక తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి 3వ సారి చెప్తున్నా. మొన్న హైదరాబాద్లో మాట్లాడినా, నిన్న కరీంనగర్లో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. ప్రెస్